15 నిమిషాల్లో దేశంలోని హిందువులని ఊతకోత చేస్తామనేసి ఒక క్రిస్టియన్కి చెందిన ఒక వ్యక్తి. సో అంతలా అతను కసి కానీ అలాంటిది ఎందుకు 15 నిమిషాల్లో నేను మిమ్మల్ని ఇలా బార్స్ వెనకాల కూర్చోబెట్టేస్తాను, ఊసలు లెక్క పెట్టిస్తాను అనడం ఎంతవరకు న్యాయం? అది ఒక వ్యక్తి యొక్క సంస్కారం ఆ మత గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలే వారి ఆలోచన సుగంధం. దుర్గంధమైన ఏ గంధం పూసుకుంటామో ఆ వాసనే వస్తుంది. కాబట్టి ఆ మతం ఏం చెప్పిందో వాళ్ళు అదే చేస్తారు. దేవుడి కోసం ఎదుటివారిని చంపేయండి, ఇదే జిహాద్ అంటే అదే చేస్తారు. దేవుడి కోసం మరణించండి అంటే దాని అర్థం ఏమిటంటే ఖురాన్ అలా చెప్పలేదు. నీలో ఉన్నటువంటి జిహాద్ అంటే పవిత్రమైనటువంటి యుద్ధం, పవిత్ర యుద్ధం. పవిత్రత కోసం చేసే యుద్ధాన్ని జిహాద్ అన్నారు, దేవుడి కోసం కాదు. దేవుడి కోసం పవిత్రత అవసరం. మనిషిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి అపవిత్రాన్ని నువ్వు నాశనం చేయి, దాని మీద యుద్ధం చేయమంటే బయట ఉన్న మనుషుల మీద యుద్ధం చేయమన్నారని ఖురాన్కి భాష్యం చెప్పి ముల్లాలు ఆ మత పెద్దలు అమాయకమైనటువంటి ఇస్లాం నమ్మినటువంటి వాళ్ళకి నూరు పోస్తే ఆ జిహాదు జీవహత్య అవుతుంది. కర్కశంగా రోడ్ల మీద వెళ్తున్నటువంటి చిన్నపిల్లల్ని, ముసలివాళ్ళని, ఆడవాళ్ళని ఈ వేళ్ళు వాళ్ళు ఆడకుండా చంపేసేటువంటి మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? 15 నిమిషాలు ఊరుకుంటే ఏ హిందుస్థాన్లో పుట్టావో నీ ఛాతీ 40 అంగుళాలు పెంచుకున్నావో 45 అంగుళాలు పెంచుకున్నావో దానికి తల్లి భారతి యొక్క రుద్రం నుంచి క్షీరధారలు అందిస్తే నువ్వు పెరిగినటువంటి వాడు. ఎంత హిమ్మత్ అంటే ఎంత ధైర్యం ఉన్నది. ఈ దేశంలో పుట్టి ఈ గడ్డ పాలు తాగి ఇక్కడ ఆస్తులు నువ్వు పెంచుకుని ఈ తల్లి మీద స్థానం మీద చెయ్యేస్తే, నా తల్లి యొక్క స్థానం మీద చెయ్యేస్తే నీకు స్థానం ఇచ్చినందుకు ఎవరు చూస్తూ ఊరుకోరు. అయినప్పటికీ అతను అన్నమాట నిజమేనేమో అనిపిస్తుంది ఒక పక్కన. ఎందుకంటే హిందువులందరూ కూడా సంస్కారం అనే నమస్కారంతో అందరిని ఆదరిస్తే ఆ హిందువుల మీద తిరగబడితే చేతకాక కూర్చున్నట్టుగా అనిపించే సమాజం హిందువుల్లో ఉంది. ఈ ఉదాసీనతను ఇక నుంచి విడనాడి ఇలాంటి వారికి తప్పకుండా సమాధానం చెప్పడానికి నాగాస్ అనేటువంటి సైన్యం ఉన్నది. ఆ నాగాస్ వచ్చి రక్షిస్తారని అనుకోకండి. ప్రతి ప్రాంతంలో ఒక నాగు అయి తిరగబడితే ఇలాంటి వాళ్ళు తోక ముడిచి పారిపోతారు. కాబట్టి తప్పకుండా హిందువులు సంఘటితం అయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనలో సంఘటితం కాదు, అందరూ సమానం అనుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళు చేసేటువంటి ఆ ప్రేలాపన ఏదైతే ఉందో అది హిందూ శక్తులన్నీ కూడా సంఘటితం చేస్తాయి. తప్పకుండా అచేతనంగా ఉన్నటువంటిది హిందూ అంటే సనాతనీయులందరూ కూడా తిరగబడే రోజు తెచ్చుకోకండి. మిగతా మతాల వాళ్ళు ఈ దేశంలో 80% ఉన్నటువంటి సనాతనీయుల ముందు కుప్పుగంతులు వేస్తే బయట నుంచి వచ్చినటువంటి మతాలు మీరే 15 నిమిషాల్లో మీకు ఉన్నటువంటి శాతం అంతా కలిపితే 10% లేనటువంటి 8% ఉన్నటువంటి మీరే తిరగబడితే 15 నిమిషాలు అయితే 80% ఉన్నటువంటి వాళ్ళు తిరగబడితే ఒక్క నిమిషం చాలు. కాబట్టి ఇలాంటి ప్రాలాపనలు రాజకీయ ప్రాలాపనలు అవుతాయి కానీ ఇవి వాస్తవానికి మీ ఆటలు సాగవని తెలియజేస్తుంది. స్వామీజీ, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అని ఒకటి పెట్టాం మనము ముస్లిమ్స్ కోసం అని. సో అది అతిపెద్ద ల్యాండ్ మనం చూసుకుంటే దేశంలో. మొఘళ్ళు ఆక్రమించినప్పుడు మొఘళ్ళు ఈ దేశం ఎవరిది? భారతదేశం ఎవరికి సంబంధించింది? భారతీయులకు సంబంధించింది. ఇక్కడ ఏ మతం ఉంది? మతం లేదు. ఇక్కడ సనాతన ధర్మమే ఉంది. హిందూ మతం అనేది లేదు. అసలు హిందువులకు ఒక మతం అంటూ లేదు. హిందూ అనే శబ్దమే లేదు. ఇది సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ధార్మిక దేశం ఇది. ఈ దేశంలోకి ఎవరొచ్చినా ఆదరించాం. వాళ్ళే మన మీద తిరగబడితే ఆ తిరగబడిన వాళ్ళు ఆక్రమించి పరిపాలిస్తానంటే కూడా చోటిచ్చాం.
వాళ్ళ కింద మనం వాళ్ళ రాజశాస్త్రాన్ని మనం ఆచరించాం, వాళ్ళు ఏమైనా బాగు చేస్తారేమో ఇంకా అనుకున్నాం. కానీ వాళ్ళు మన ఆస్తులన్నింటినీ పరాయి దేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఉన్న ఆస్తులు వాళ్ళు రాసుకున్నారు. అప్పుడు వాళ్ళది ఎలా అవుతుంది? ఆ వక్ఫ్ బోర్డు అనేది కేవలం కొంత సమూహం కలిసి వాళ్ళు దాన్ని నిర్వహిస్తుంటారు. పోనీ ఇస్లాంలో ఉన్నటువంటి పేద వాళ్ళకి ఏమైనా చెందుతుందా అంటే చెందదు. ఆ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చైర్మన్లు, వాళ్ళే దాన్ని అనుభవిస్తున్నారు. కానీ పేద ముస్లింలకి ఇది అందడం లేదు. అందుకే వక్ఫ్ బోర్డు అనేటటువంటి ఆస్తులన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవి, భారతీయులకు సంబంధించినవి. దాంట్లో బయట నుంచి వచ్చినటువంటి అరబ్బులకి సంబంధించిన వాళ్ళకి సంబంధించినవి కాదు. బలవంతంగా లాక్కుంటే నా ఆస్తి నీ ఆస్తి కాదు. కాబట్టి బలవంతంగా లాక్కున్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా భారతీయులకు సంబంధించినవి. కాబట్టి భారతదేశంలో కలిపి ఉంచాలే కానీ అవి విడిగా ఉంచడానికి వీలు లేదు. ఇది వక్ఫ్ బోర్డు యొక్క వెనుకున్నటువంటి రాష్ట్రం. దాన్ని ఇప్పుడు భారతదేశ ఆస్తుల్లో కలుపుతున్నారు, విలీనం చేస్తున్నారు, ఎవరు పెత్తనం లేకుండా. అది పేదవాళ్ళు అయినటువంటి ముస్లింలకు కూడా అందట్లేదు. అంచేత ప్రయోజనం లేనటువంటి ఆస్తులు, ప్రజలకి ఉపయోగపడే ఆస్తులు ప్రజలకే అందిస్తున్నారు. ఇప్పుడు ఈ మతాల గురించి కొట్లాటలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇది నేచర్ యొక్క ప్రకృతి అంతం కావడానికి ఒక సిగ్నిఫికెన్స్, ఒక సిమ్టమ్ అంటారా? తప్పకుండా. ఎప్పుడు కూడా లోకం చెడిపోతుంది అంటుంటారు. లోకం చెడిపోతుంది, మీరు వచ్చి బాగు చేయొచ్చు కదా. ఎవరు బాగు చేయలేరు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెద్ద అనవేవా, ఇంకా చిన్నదానిగా ఉంటావా? పరిణామ దశ ఇది. బాల్యం నుంచి కౌమారం, కౌమారం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం. బాగుపడ్డావా చెడిపోయావా? ఏంటి బాగుపడ్డావా? చెడిపోతూ ఉన్నావు. చెడిపోతూ అందుకే నేనంటాను చెడిపోతూ ఉన్నది అంటాను. ఏమంటాను? చెడు అనేది పోతూ ఉన్నది. ఇలా కొట్టుకుని ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పోతారు. ఇది ఒక సైకిల్ అన్నమాట, పరిణామ దశ. ఈ ప్రతి యుగంలోనూ ఒక సైకిల్ వస్తుంటుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. వృద్ధాప్యం అయిన తర్వాత ఈ తరం పోతుంది, ఇంకో తరం వస్తుంది. అలాగే ఈ జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా ఒక పరిణామ దశ ప్రకృతిలో. రేపు నుంచి రాబోయేటటువంటి ఈ ప్రకృతిలో వచ్చే మార్పులు, ఆ మార్పులకి సంబంధించినటువంటి న్యాచురల్ కెలామిటీస్, ఉపద్రవాలు, వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేసి మరొక కొత్త తరాన్ని ఉదయింపజేస్తుంది. అందుకే వచ్చేటటువంటి ఈ పరిణామాలు దాంట్లో భాగమైపోయి.